99 టీవీ హైదరాబాద్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కోల్ ఇండియా టూర్లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈవేళ సాయంత్రం ఈ లెజెండ్ ప్లేయర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడనున్నారు. దీంతో పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపలికి పాసులున్న వారిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఉదయం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు ఉప్పల్లో సాధారణంగా కేటాయించిన భద్రత కంటే అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కోల్ ఇండియా టూర్లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈవేళ సాయంత్రం ఈ లెజెండ్ ప్లేయర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడనున్నారు. దీంతో పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపలికి పాసులున్న వారిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఉదయం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు ఉప్పల్లో సాధారణంగా కేటాయించిన భద్రత కంటే అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఈరోజు రేవంత్ రెడ్డి అలాగే మెస్సీ ఇద్దరు ఫుట్బాల్ ఆడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్కి చాలా మంది తరలి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మొత్తానికి ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారంటున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి? మొత్తంగా అయితే ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఒక రకంగా తెలంగాణకు ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి మరింత ఎక్కువ పేరు వచ్చే విధంగా, పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా, ప్రపంచ స్థాయిలో కూడా ఒక చర్చ జరిగే విధంగా, అంటే ఆ విధమైనటువంటి మ్యాచ్ మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కాబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా వరల్డ్ ఫుట్బాల్ ఛాంపియన్ అయినటువంటి మెస్సీ ఇద్దరు కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఒక సుమారు 30 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చివరి 10 నిమిషాలు మాత్రం అంటే జెర్సీ నెంబర్ 9 తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారు. జెర్సీ నెంబర్ 10తో మెస్సీ బరిలోకి దిగుతారు. వీరిద్దరి మధ్య ఒక 10 నిమిషాల పాటు అయితే మాత్రం ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ను వీక్షించడానికి ఇటు కేవలం ఇది తెలంగాణ రాష్ట్రము, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా, అంటే ఇటు ఇటు తమిళనాడు, బెంగళూరుతో పాటు ఢిల్లీ, కలకత్తా, బాంబే నుంచి కూడా చాలా మంది ఇక్కడికి అభిమానులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. కొంతమందికి టికెట్లు దక్కినాయి, కొంతమందికి టికెట్లు దక్కపోయినప్పటికీ కూడా టికెట్లు ఎవరికైతే ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. 3000 మందితో పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో క్షుణ్ణంగా పోలీసులు ఇక్కడ అంతా తనిఖీలు చేస్తున్నారు.
పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే వారిని లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తంగా మరి కాసేపట్లో అయితే మాత్రం మెస్సీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. అంటే సరిగ్గా 4 గంటలకు చేరుకుంటారు. అనంతరం ఆయన ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తారు. అక్కడ కార్యక్రమం ముగించుకున్న అనంతరం ఆయన 7:30 సమయంలో ఇక్కడ ఉప్పల్ స్టేడియం కి అయితే చేరుకుంటారు. పూర్తి ఏర్పాట్లు అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఏదైనా కానీ దీనివల్ల తెలంగాణ ఖ్యాతి, హైదరాబాద్ ఖ్యాతి అనేటువంటిది మరింత పెరుగుతుంది అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి వీక్షకులు చెప్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం దీనివల్ల భవిష్యత్తు తరాలు ఎవరైతే క్రీడా రంగంలో రాణించాలనుకుంటారో వారందరికీ కూడా ఈ విధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్ ని తీసుకురావటం, వారిని ఇక్కడ భారతదేశంలో కలిగి తిరిగించడంతో పాటు అంటే ఈ విధంగా కూడా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం అనేటువంటిది ఒక మంచి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటి స్థాయిలో ఇక్కడ అందరూ చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఉప్పల్ స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే ఈ మ్యాచ్ మీద అందరికీ ఉత్కంఠ అండ్ ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మ్యాచ్ అంతా ఒక ఎత్తు అయితే సీఎం ఆడడము అనేది ఇక్కడ ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. అటు మెస్సీ ఇటు సీఎం వారు ఆడే 5 నుంచి ఈ 10 నిమిషాల మధ్యలో ఆ సిచ్యువేషన్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అసలు దీని మీద అభిమానులు కానివ్వండి, అలాగే టోటల్గా తెలంగాణ ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఎస్, అక్కడ అభిమానులు ఏమంటున్నారు? ఈ ఆట చివరి నిమిషం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇదే విధమైనటువంటి చర్చ ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ అభిమానులు కావచ్చు, ఇక్కడ వీక్షకులు ఎవరైతే వస్తున్నారో వారందరి దగ్గర నుంచే కావచ్చు, ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి చర్చ జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే ఇటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఉన్నటువంటి మెస్సీ ఇద్దరూ కలిసి ఈ విధంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి సాంప్రదాయానికి తెరతీశారు. ఈ విధంగా కూడా ఆడటం వల్ల సమాజంలో అంటే ఎవరైనా కానీ ఎవరైతే క్రీడా రంగంలో రాణించాలి అని అనుకుంటారో వారందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే ఫుట్బాల్ కి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి క్రీడకు ఎక్కువగా ఫుట్బాల్ కి భారతదేశంలో ఆదరణ కూడా లేని పరిస్థితి మనం చూస్తాం. అలాంటి దాంట్లో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుట్బాల్ అంటే చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే మన దగ్గర క్రికెట్ అంటే ఎక్కువగా క్రేజ్ కనపడుతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. కానీ ఫుట్బాల్ ను కూడా ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల ఇప్పటికే మన భారతదేశంలో కూడా పూర్తి స్థాయిలో చాలా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఫుట్బాల్ ప్రావీణ్యం సంపాదించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్లు ఉన్నారు. వారందరికీ కూడా ఇది ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. అందులో మెస్సీ లాంటి ఆటగాడితో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ముఖ్యమంత్రి ఆడటం వల్ల ఒక సరికొత్త సాంప్రదాయానికి దారితీశారు. దీనివల్ల ఆరోగ్యకరమైనటువంటి సాంప్రదాయంతో పాటు మరింత ప్రోత్సాహకరంగా క్రీడాకారులకి ఉంటుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని వారందరూ కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా మరి కాసేపట్లో అయితే మాత్రం ఇక్కడ ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. చివరి 10 నిమిషాలు అంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ జరగబోయేటువంటి ఆ 10 నిమిషాల మ్యాచ్ తిలకించడానికే చాలా వేల సంఖ్యలో కూడా ఇక్కడ జనం వస్తున్నారు. ఇక్కడ వారంతా చేరుకుంటారు. ఇప్పటికే ఉప్పల్ ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ఇక్కడ సంబరాలు ప్రారంభమయ్యాయి. అట్ ద సేమ్ టైం ప్రేక్షకులంతా కూడా వీక్షకులు ప్రపంచవ్యాప్తంగా కూడా మెస్సీ ఏ విధంగా భారతదేశంలో తెలంగాణలో అదేవిధంగా హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో ఏ విధంగా ఆడబోతున్నారు, ఒక పొలిటీషియన్ తో ఒక చీఫ్ మినిస్టర్ తో ఆడుతున్నారు, ఏ విధంగా ఆడబోతున్నారు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. లైవ్ టెలికాస్ట్ ను వీక్షించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమై చూస్తున్నారు. అందరూ ఈ కళతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇక తేజ, కోల్కతా ఇష్యూ ఒక టెన్షన్ ని అటెన్షన్ ని రెండింటినీ తీసుకొచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా పోలీసుల పర్యవేక్షణ ఇదంతా కూడా ఎలా ఉంది? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇక్కడ కలకత్తాలో జరిగినటువంటి సంఘటన చూస్తే అంటే అభిమానులు భారతదేశంలో ఉన్నటువంటి అభిమానులు ఏ విధంగా ఉంటారనేది మనకు తెలుసు. ఎందుకంటే వారు ఒక్కసారి అభిమానించడం ప్రారంభిస్తే అది సినిమా హీరో కావచ్చు, లేదంటే క్రీడాకారులు కావచ్చు, లేదా ఎవరైనా వారి అభిమానికి సంబంధించిన నాయకుడు కావచ్చు, కట్టలు దించేటువంటి అభిమానం ఉంటుంది. అదే విధమైనటువంటి సంఘటన ఈ రోజు కోల్కతాలో ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మెస్సీని చూడటానికి చాలా వేల సంఖ్యలో కూడా వారంతా కూడా ఎగబడినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి సంఘటన కావచ్చు, కొంత మెస్సీ అసహనానికి గురైనటువంటి పరిస్థితి కావచ్చు, ఆయన గ్రౌండ్ లో కూడా రాని పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అంటే ఇదే విధమైనటువంటి సీన్ ఒకవేళ ఇక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్ లో కూడా రిపీట్ అవుతుందా, ఒకవేళ మెస్సీ ఏదైనా అసహనం ఫీల్ అవుతారా, ఒకవేళ అసహనానికి గురైతే ఆయన ఇక్కడ కూడా రాకపోతే ఇంత కోట్లలో ఖర్చు పెట్టి ఇంతమంది అభిమానులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ చివరి 10 నిమిషాలు మ్యాచ్ తిలకించేటువంటి అవకాశం లేకుండా పోతే తమ ఆశలు అడియాశలు అవుతాయి అనేటువంటి ఒక భయం ఉన్నటువంటి నేపథ్యంలో
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి అంటే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి తొక్కిసలాట లేకుండా అక్కడ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం గాని అసహనం గాని కలగకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైనటువంటి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరైతే టికెట్ ఉన్నదో టికెట్ ఉన్న వారిని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే వారిని లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ తేజ.